హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే పని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు మన వీడియోలో సజ్జ వడలు, పర్ల్ మిల్లెట్ బాజ్రా అని కూడా అంటారు. వీటిలో చాలా అంటే చాలా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇవి ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయి. మంచి స్నాక్ ఐటెం అని కూడా చెప్తాను. అండ్ చాలా రోజులు కూడా మేము పెట్టుకొని తినొచ్చు అనమాట. సో ఇవి ఎలా చేసుకోవాలో అయితే చూపించేస్తాను రండి. ఫస్ట్ వీటిని మనం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేసి వీటిని ఒక పల్చ క్లాత్ మీద ఆరబెట్టేయాలన్నమాట. సో కొంచెం ఆరిన తర్వాత మిక్సీకి కానీ మిషన్కి కానీ వేసుకోవచ్చు. మిక్సీకి అనుకో 2-3 సార్లు వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. మిషన్కి అయితే మెత్తగా వచ్చేస్తుంది అనమాట. సో నేను 1 కేజీ అయితే తీసుకున్నాను. 1 కేజీ సజ్జలు, ఒక 1/4 కిలో 1/4 వచ్చి బియ్యం తీసుకొని రెండు కలిపి నానబెట్టేసి పక్క రోజు ఇలాగా పల్చటి క్లాత్ మీద ఆరబెట్టేసాను అనమాట బయట ఎండలో. సో కొంచెం బాగా పొడైన తర్వాత మిక్సీకి కానీ మిషన్ కానీ వేసేసుకొని, నేను 1 కేజీ కాబట్టి నేను మిషన్కి ఇచ్చేసాను. సో వాళ్ళు నీట్గా మనకి ఆడిచ్చిస్తారు పొడి పొడిగా. సో నెక్స్ట్ మనం వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సజ్జ వడలు, బియ్యం వచ్చి మనం ఇంకా బెల్లం ఇవన్నీ ఏమేమి వేయాలనుకుంటున్నాం అవన్నీ కూడా తీసేసుకున్నాము. సో నేను దీంట్లోకి కొంచెం ఎండి కొబ్బరి కానీ లేదా పచ్చి కొబ్బరి కానీ ఇట్లా పొడైపోతుందండి. సో ఈ పొడి ఇలా వచ్చేస్తుంది మనకి మిషన్కి వేసిన తర్వాత. సో జల్లెడ పట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఒకసారి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ సన్నగా తురుముకున్న లేదా మిక్సీకి పట్టుకున్న కొబ్బరి, యాలగల పొడి రెండు అయితే తీసుకుంటున్నాను నేను. కొంచెం యాలగల పొడి, పచ్చి కొబ్బరి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఒక హాఫ్ కొబ్బరి చిప్ప సరిపోతుంది. తీసుకొని దీన్ని కొంచెం నువ్వులు కూడా వేయించేసి పక్కన పెట్టుకున్నాము. సో నువ్వులు తీసుకున్నాం. నెక్స్ట్ నువ్వులు తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని నువ్వులు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ బెల్లం వచ్చి మనం స్వీట్నెస్ బట్టి వేసుకుందాము. సో 1 కేజీ కాబట్టి కొంచెం తక్కువగా స్వీట్ తింటాం కాబట్టి మేము కొంచెం తక్కువగా తీసుకొని బెల్లం అయితే కరగబెట్టుకుంటున్నాను. కరగపెట్టుకొని పాకం కాదండి, జస్ట్ కరగబెట్టుకోండి చాలు. కరగపెట్టుకొని దాన్ని వడకట్టుకొని దాంట్లో వేసుకోవడమే. సో నువ్వులు వేసేస్తున్నాను. నువ్వులు వేసేసి ఒకసారి మిక్సింగ్ ఇచ్చేసుకుందాం. కేజీ బెల్లం కేజీ సజ్జలకి సరిపోతుంది. లేదు కొంచెం తక్కువ తీసుకుందామంటే కొంచెం తక్కువ తీసుకొని 3/4 అలా తీసుకోండి. ఒకరం తక్కువ ముక్కాల్లాగా అనమాట తీసుకొని మనం పాకం కాదు, జస్ట్ కరగపెట్టుకొని దాన్ని వడకట్టేసుకుంటున్నాం. చెత్త ఏమన్నా ఉంటే పక్కకు వచ్చేస్తుంది అనమాట. నీట్గా వడకట్టేసుకొని మిక్సింగ్ ఇచ్చుకుందాము. సో ఇప్పుడు ఒకసారి మిక్సింగ్ ఇచ్చుకుందాం. నువ్వులన్నీ వేసేసాను. బాగా మనకి ముద్దొచ్చేదా కలుపుకోండి దాన్ని. సో కలుపుతూ ఉంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఒక ముద్ద వచ్చి వడ తట్టుకునేలాగా మనమైతే తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకైతే వడలు వేసుకోవడమే అండి. సో రౌండ్ బాల్స్ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను పక్కన. ఇలాగా తీసి పక్కన పెట్టేసుకున్నాను. రౌండ్గా చేసేసుకొని నెక్స్ట్ ఒక ప్లెయిన్ ప్లాస్టిక్ పేపర్ మీద పలుచగా ఉండే దాని మీద తీసుకొని వడల్లాగా తట్టుకొని ఒక 4-5 తట్టు పెట్టేసుకొని, సో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసేసుకోవడం ఒక్కొక్కటి. మరీ ఎక్కువ కాలనివ్వద్దు, కొంచెం మీడియంగా తిప్పుకుంటూ ఉండండి, బాగా వచ్చేస్తాయి. మరి ఎక్కువ అంటే బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి అనమాట. సో చూసుకొని కొంచెం కాలేటట్టు చూసుకోండి. సో ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని కాల్ చేసుకోవడమే. ఇవి ఇంకా స్టోరింగ్ వచ్చేసి 1 మంత్ 1-2 మంత్స్ ఎక్కడికి పోవండి. చక్కగా ఆ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై లాగే ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదు, జస్ట్ ఫ్రై అవుతుంది అంతే. ఆయిల్ అంతా కూడా ఎక్కువ లాదనమాట. మంచి కాల్షియం ఉన్న స్నాక్ ఐటమ్ అది అండి ఇది. అండ్ బాగా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది స్టోరింగ్. 2 మంత్స్ వరకు ఎక్కడికి ఏం అవ్వనమాట. మంచి కంటైనర్లో వేసి ప్యాక్ చేసి పెట్టేసుకున్నామంటే డైలీ ఒకటి తినచ్చు. దాని బాజ్రాలో కాల్షియం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. వాడమని కూడా చెప్తారు దీన్ని డాక్టర్స్ అది పనిగా. సో మిల్లెట్స్ వడలు ఇలాగా అన్నీ స్టోర్ చేసేసి ఒక దాంట్లో పెట్టేసుకోవడమే. మంచి స్నాక్ ఐటమ్ ఇది. సో అయిపోయింది ఫైనల్గా రెడీ. ఇలా వచ్చేస్తాయండి కలర్ మొత్తము. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే పని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.